ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్లో వెస్టిండీస్ మరియు అమెరికా వేదికల్లో జరగనుంది. గత 10 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలుచుకుని టీమిండియా ఈసారైనా వరల్డ్ కప్ను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాకు టీ20 మ్యాచ్లు లేవు. కాబట్టి టీమిండియా పేసర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ప్రపంచ నెంబర్ 1 టీ20 గురించి ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 2 నెలల పాటు ఈ మెగా క్రికెట్ టోర్నీ కొనసాగనుంది. మే 24న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత అధికారికంగా షెడ్యూల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఐపీఎల్ 2 సార్లు జరిగింది. ఇంతకుముందు ఐపీఎల్ 2009 పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించగా 2014 ఎడిషన్లోని కొన్ని మ్యాచ్లు యూఏఈలో జరిగాయి. అయితే ఈసారి మొత్తం టోర్నీని ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని క్రిక్బజ్ నివేదిక పేర్కొంది. తమ ఆటగాళ్లు మొత్తం ఐపీఎల్కు అందుబాటులో ఉంటారని ఇతర అన్ని క్రికెట్ బోర్డుల నుంచి బీసీసీఐ హామీ వచ్చిందని తెలుస్తుంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 సమీపిస్తున్నందున కొంతమంది ఆటగాళ్లు పూర్తి టోర్నమెంట్కు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తుంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ కూడా ఫిబ్రవరి 22న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అది మార్చి 17న ముగుస్తుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుండగా ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగనుంది. అంటే ఈ టోర్నీ దాదాపు 2 నగరాల్లో జరగడం ఖాయం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్లో ముంబైలో మాత్రమే నిర్వహించబడింది. మరి ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎక్కడ నిర్వహించాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.